స్వార్థ చెప్పాలన్నా అతనితో కలిసి పనిచేసేవాళ్ళు. ఇందోర్లో ఉన్నప్పుడు మజీద్లో కానీ లేకపోతే మద్రాసాస్లో కానీ ముస్లింలతో డిబేట్ చేయాలన్నా డిస్కషన్ చేయాలన్నా ప్రవీణ్ ఇంకా నేను వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా జాకిర్ నాయక్ ఆఫీస్కి వెళ్ళి డిబేట్ ఇన్విటేషన్ ఇవ్వడానికి కూడా చాలామంది క్రైస్తవులు ముంబైలో ఉంటున్న క్రైస్తవులు జాకిర్ నాయక్ ఆఫీస్కి వెళ్ళి డిబేట్ ఇన్విటేషన్ ఇవ్వడానికి కూడా చాలామంది క్రైస్తవులు ముంబైలో ఉంటున్న క్రైస్తవులు భయపడి అరే జాకిర్ నాయక్ ఆఫీస్కి ఎందుకు ఎలా వెళ్తాము అని అంటే నేను ప్రవీణ్ ఇందోర్లో ఉండి మనం పోతామని చెప్పి ఇద్దరమే భయం అతనికి డిబేట్ ఇన్విటేషన్ ఇవ్వడానికి. డిబేట్ కాలేదు, బట్ వీ వాంటెడ్ టు ఇన్వైట్ హిమ్ ఫర్ ఎ డిబేట్, అది కాలేదు. సో అలాంటి స్నేహం ప్రతి దగ్గర ఎక్కడైనా పని చేయాలంటే సువార్త చేయాలంటే మేము వెళ్ళేవాళ్ళం. సో దిస్ వాజ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 20 years అండ్ మోర్ లైక్ దాట్. దాని తర్వాత అంటే సాక్షి అపాలజెటిక్స్లో కూడా చాలా కలిసి పనిచేసాం. మీరు ప్రవీణ్ గారి వీడియోస్లో ఎక్కడైనా డిబేట్ చూస్తే మోడరేటర్గా నేనే ఉంటాను దాదాపు. అంటే తెలుగులో ముస్లింలతో చేసిన డిబేట్లో ఐ వుడ్ బి ద మోడరేటర్. సో ఇంకా అంటే డిబేట్ కానీ ఇంకా చర్చ అదే కాదు. ఎలా ఉండేవాడంటే క్రైస్తవులుగా మనము యేసుక్రీస్తు పాపుల కొరకు వచ్చాడు కదా అని అంటే ఎక్కడ బాగుపడని వ్యక్తి ఆఖరికి ల్యాండ్ అయ్యేది ప్రవీణ్ దగ్గర. అక్కడ ల్యాండ్ అయితే ఏం చెప్పేవాడంటే మనము వదిలేస్తే వాని జీవితం ఏం కావాలా అనేవాడు. అది కాకుండా నిన్ను వదిలేయాలి కదా, మనం చేసే దానికి ఇంకా పట్టుకొనే ఉన్నాడు కదా, మనం అదే పని చేయాలి కదా ఇతరులకు అనేవాడు. ఇంకా అలా చేస్తూ అంటే హైప్ అనేది ఏముండదు. ఎవరితోనన్నా కలిసి రోడ్డు మీద కూర్చొని ఎక్కడన్నా అరుగు మీద కూర్చొని ఛాయ్ తాగాలన్నా తాగుతాడు. సో అదే మనం చూస్తున్నాం. అంటే ఎక్కడ ఈ కార్లో తిరగాలి, ఈ బైక్ నడపాలి, ఈ బట్టలు వేసుకోవాలి. ఆ బట్టలు మనం టీవీలో చూస్తున్న అంటే మంచిగా డ్రెస్ అయిందంతా ఏంటంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు టీవీ ముందు అలా కనపడితే అని అలా వేసుకుంటాడు అంతే. బట్ అదర్వైజ్ వెరీ సింపుల్ పర్సన్.